రాధ ఏంటి, మొక్కుకోవడమేంటి? ఏదో ఉంది. మొక్కు అంటున్నారు, అందులోనూ అమ్మవారు మొక్కు తీర్చుకోకపోతే చాలా సమస్యలు వస్తాయి. రాణమ్మా, అమ్మవారి దగ్గరికే కదా, వెళ్ళనివ్వు. సరే, ఆలస్యం చేయకుండా త్వరగా వచ్చేయండి. కృష్ణ పద. ఒక్క నిమిషం. తారా, ఏం లేదమ్మా, మా వంశపారంపర్యంగా వస్తున్న హారం వేసుకునే మా ఇంటి కోడలు పీటల మీద కూర్చోవాలి. అది మా ఇంటి ఆచారం. మా బేబీ చెప్పినట్టు ఈ హారాన్ని మా అత్తయ్య నాకిచ్చారు. నేను నా కోడలికిస్తున్నాను. ఈ హారం వేసుకోకుండా పెళ్లి కూతురు పెళ్లి పీటల మీద కూర్చోడానికి వీలుండదు. గుర్తుపెట్టుకోండి, ఈ హారం మా ఆచారం, మా ఇంటి సాంప్రదాయం. అజాగ్రత్తగా మాత్రం ఉండకండి. సాంప్రదాయాలంటే మాకు గౌరవమే. మీ ఆచారాన్ని కాపాడే బాధ్యత మాది. ఈ హారంతోనే మా కృష్ణ పెళ్లిపీటల మీదకొస్తుంది తారగారు. కృష్ణ, ఆ హారం జాగ్రత్తగా లోపల పెట్టి గుడికి వెళ్ళండి. విష్ణువుని నీతో పాటు తోడు తీసుకెళ్ళవే. నేనొస్తాలే కృష్ణ, త్వరగా వెళ్ళొచ్చేద్దాము. మేడం, రాధాగారేంటి మొక్కుకోవడం ఏంటి? వాళ్ళేదో ప్లాన్ వేశారు శిఖరా, అందుకే మొక్కు గిక్కు అంటూ బయటికి వెళ్తున్నారు. ఏం ప్లాన్ అయి ఉంటుంది మేడం? అది నువ్వే తెలుసుకోవాలి. నేను తెలుసుకోవాలా? వాళ్ళెక్కడికి వెళ్తున్నారో వెనక నువ్వు ఫాలో అయ్యి తెలుసుకో. సరే మేడం. పోనివ్వు. మ్యారేజ్ అయ్యాక కొన్ని రోజుల్లో విడాకులు తీసుకుని విడిపోవాలని నోటి మాటగా కాకుండా అగ్రిమెంట్ చేసుకుందామని. కొంచెం ఫాస్ట్గా పోనివ్వు. విష్ణు కూడా మనతో వస్తుంది. ఇప్పుడు ఎలా? ఏదో ఒకటి ఆలోచిద్దాంలేండి. ఏంటి ఆలోచించేది? లేట్ అయితే లాయర్ ఉండడు. ఏం చేద్దామో మీరే చెప్పండి. కృష్ణ, ఏంటక్కా? ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లమా? ఏం లేదక్కా. మీ ఇద్దరిని చూస్తుంటే చాలా టెన్షన్ పడుతున్నట్టున్నారు. ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి, పర్లేదు.
మేమేం టెన్షన్ పడట్లేదు విష్ణు. అవునక్క, మాకేం టెన్షన్ ఉంటుంది? ఏదైనా ఉంటే కృష్ణ నీ దగ్గర దాయదు కదా విష్ణు. ఆ, అవుననుకోండి రాధా గారు. ఏమో, నాకు కూడా చెప్పలేని కష్టం ఏమైనా వచ్చిందేమో అని కొంచెం కంగారు పడ్డాను. అందుకే ఇలా అడిగాను. అక్క, నువ్వు ఎక్కువగా ఆలోచించుకో. మేం మామూలుగానే ఉన్నామక్క. మ్, తొందరగా పోనివ్వు. అక్క, నువ్వు పూజకి ఏర్పాట్లు చేస్తూ ఉండు. మరి మీరు? ఆ, అమ్మవారికి ముక్కు పుడక తీసుకోవాలి కదా, మేము తీసుకొని వస్తాము. ఆ, కృష్ణ, ఒక్కసారి ఇలా రా. ఏంటక్క? నిజంగా ఏ సమస్య లేదు కదా? ఆ, ఏం లేదక్క. ఏంటోనే, నువ్వెప్పుడూ ఉన్నట్టు లేవు. రాధా గారిలో కూడా టెన్షన్ కనబడుతుంది. నాకెందుకో భయంగా ఉందే. అక్క, ఏమీ లేదు. ఏమైనా ఉంటే నీకు చెప్తాను కదా. పోనీ మీరు గుళ్ళో ఉండండి, నేనే వెళ్ళి ఆ ముక్కు పుడక కొనుక్కుని వస్తాను. వద్దక్క, రాధాగారు తన చేతులతోనే స్వయంగా ముక్కు పుడక కొనాలి అనుకుంటున్నారు. సరే కృష్ణ, కానీ ఒక్కటి గుర్తుంచుకో, ఎక్కువ దూరం వెళ్ళడం మంచిది కాదు. ఎక్కువ దూరం వెళ్ళంలే అక్క. గుర్తుపెట్టుకో కృష్ణ, పొలిమేర దాటి వెళ్ళకూడదు. అలాగే అక్క. కృష్ణ, వెళ్దామా? హా అక్క, మేము వెళ్ళొస్తాము. మీరు వచ్చే వరకు నేను అన్ని ఏర్పాట్లు చేసి ఉంచుతాను. త్వరగా వచ్చేయండి. సరే అక్క. ఆ విష్ణు ఇక్కడే ఉంది. వీళ్ళేరే? అక్క, ఈ శిఖర ఏంటి ఇక్కడికి వచ్చింది? మళ్ళీ ఏం చేయడానికి వచ్చిందో ఏమో. అక్క, నువ్వు ఒక్కదానివి ఉన్నావేంటి? నువ్వేంటి మా వెనకే వచ్చావ్? పెద్దమ్మ కృష్ణారాధగారుల మొక్కు పూర్తి చేయించి దగ్గరుండి నన్ను తీసుకురమ్మని పంపిస్తే వచ్చాను. ఇంతకీ కృష్ణ వాళ్ళెక్కడా? వాళ్ళు ముక్కు పుడక కొనుక్కు రావడానికి వెళ్లారు. ముక్కు పుడక కొనుక్కు రావడానికి వెళ్ళారా? ఎక్కడికి వెళ్ళారు? దగ్గరలో ఏ గోల్డ్ షాప్కు వెళ్ళుంటారు శిఖర. కృష్ణ చేత రాధా గారి చేత మొక్కు సమర్పించి నేను ఇంటికి తీసుకొస్తాను, నువ్వు వెళ్ళు. సరే అక్క. ఆ విష్ణును వదిలేసి వాళ్ళిద్దరే వెళ్ళారంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్ మీదే వెళ్ళుంటారు. వాళ్ళని ఎలాగైనా పట్టుకుంటా. పోనీ. రాధగారు ఇంకా రాలేదేంటి రావు గారు? నేను ఫోన్ చేశాను సార్, వస్తానన్నాడు. మళ్ళీ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. నాకు ఫ్లైట్కి టైం అవుతుంది, ఇంకా వెయిట్ చేయలేను. వచ్చేస్తున్నారేమో సార్. లేదు, నేను వెళ్ళాలి. ఒకవేళ నేను వెళ్ళాక వాళ్ళు వస్తే 1 వీక్ తర్వాత వచ్చి కలవమని చెప్పు. అడిగితే అగ్రిమెంట్ రెడీ అని చెప్పు. అలాగే సార్.
కృష్ణ పద. రాధగారు వచ్చారా? సార్ సారీ సార్, కొంచెం లేట్ అయింది. ఇంకో 2 minutes లేట్ అయి ఉంటే నేను వెళ్ళిపోయి ఉండేవాడిని. సారీ సార్, కొంచెం లేట్ అయింది. సరే సరే, రండి రండి. రా కృష్ణ. కూర్చోండి. మీరు చెప్పినట్లుగానే అగ్రిమెంట్ రెడీ చేయించాను. రివర్స్ చేయి. ఇది రాధా గారి కార్ కదా? మీరిద్దరూ అన్ని పేపర్ల మీద సంతకాలు చేయండి. థ్యాంక్ యూ సార్. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను. నా పక్కన కానీ కృష్ణకి తప్పించి వేరొకరికి స్థానం లేదు. ఈరోజు నా జీవితానికో అర్థం, పరమార్థం. అదే నా జీవన గమనానికి మొదటి నాంది. అందుకు మొదటి మాట ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ రాధా గారు, లవ్ యూ రాధా గారు. కృష్ణ, కృష్ణ సంతకం పెట్టు. ఎప్పుడూ నీతో మాట్లాడుతూనే ఉండాలనిపిస్తుంది. బహుశా ఇదే నిజమైన ప్రేమేమో. కృష్ణ, రియల్లీ ఐ లవ్ యూ సో 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 మచ్. ప్రేమతో నీకు నేనిచ్చే మొదటి బహుమతి. మన ఇద్దరం ప్రేమలో పడిన తర్వాత వస్తున్న మొదటి పండగ ఇది. ఈ దసరాని మన ప్రేమ పండగలాగా సెలబ్రేట్ చేసుకుందాం. ఈ ప్రేమ కానుకను తీసుకో. కృష్ణ, సంతకం పెట్టు. నాకు టైం అవుతుంది, తొందరగా సంతకం చేయమని చెప్పండి రాధా గారు. కృష్ణ,
లాయర్ గారు వెళ్ళలేమో, త్వరగా సంతకం పెట్టు. వీళ్ళిద్దరూ లాయర్ దగ్గరకు వచ్చారా? లాయర్తో వీళ్ళకేంటి పని? నా కెరియర్లో ఇలా అగ్రిమెంట్ చేయటం ఇదే మొదటిసారి. నార్మల్గా అయితే పెళ్ళయిన తర్వాత డైవోర్స్ తీసుకుంటారు, కానీ పెళ్లికి ముందు ఇలా ఎవరో అగ్రిమెంట్ చేయించలేదు. మాకిదే బెటర్ వే అనిపించింది సార్. అగ్రిమెంట్ చేసుకొని 30 రోజుల తర్వాత విడిపోదామని పెళ్ళైతే ఎవరూ చేసుకోరు. మాకిలాంటి సిచ్యువేషన్ కలిగింది సార్. మీ అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి ఎవరికైనా తెలిస్తే ఇదో కొత్త ట్రెండ్ అయిపోతుందేమో. ఈ విషయం ఎవరికి చెప్పొద్దు లాయర్ గారు. మా క్లయింట్స్ గోప్యత మా రెస్పాన్సిబిలిటీ. యూ డోంట్ వరీ. ఫర్దర్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేయించుకొని రాధా గారికి స్వయంగా మీరే ఇవ్వండి. అలాగే సార్. రాధా గారు, నాకు ఫ్లైట్కి టైం అవుతుంది, నేను వెళ్తాను. మా అసిస్టెంట్ మీ అగ్రిమెంట్ పేపర్స్ మీకు అందజేస్తాడు. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. కృష్ణ, వెళ్దాం పదా. కృష్ణ, వెళ్దాం పదా. సార్, నేను మీకు ఈ డాక్యుమెంట్స్ని ఇంటికి వచ్చి మరీ హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఓకే, ఎప్పుడు ఇస్తారు? ఎప్పుడు ఫార్మాలిటీస్ అయిపోతే అప్పుడు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. అలాగే, థ్యాంక్ యూ. ఓకే సార్. ఉంటాను సార్. సార్, హలో. కొంచెం ముందు వచ్చుంటే వీళ్ళు లాయర్ దగ్గరికి ఎందుకు వచ్చారో తెలుసుకొని ఉండేదాన్ని. ఏంటి కృష్ణ ఇంత లేట్? లేట్ ఏముందక్క, త్వరగానే వచ్చేసాం కదా. సరేలేండి, పూజ త్వరగా చేసుకుని ఇంటికి త్వరగా వెళ్ళకపోతే అమ్మ కంగారు పడుతుంది. సరే అక్క, పదండి. పూజారి గారు, మా చెల్లెలు కృష్ణ మా చెల్లి కాబోయే భర్త రాధా గారి పేరు మీద అర్చన చేయాలి. అలాగేనమ్మా. ఒక్క నిమిషం పూజారి గారు.
ఇది అమ్మవారికి సమర్పించండి. అలాగేనమ్మా. అమ్మా, 3 ముళ్ళ బంధంతో 7 అడుగులు వేసి రాధాగారితో కొత్త జీవితం ప్రారంభించబోతున్నాను. ఎన్ని అవంతరాలు వచ్చినా, ఎన్ని సమస్యలు కలిగినా సరే రాధాగారితో నా బంధం నిండు 100 ఏళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి. తల్లి, ఈ మొక్కులు పూజలు ఇవేవీ నేను నమ్మను. ఒకవేళ నీకు కోరికలు తీర్చే శక్తి కనుకుంటే కృష్ణతో పెళ్లి జరిగినా సరే అగ్రిమెంట్ ప్రకారం మా బంధం 3 నెలల ముచ్చటైపోవాలి. మేమిద్దరం వెంటనే విడిపోయి ఎవరి జీవితాల్లో వాళ్ళు హ్యాపీగా ఉండాలి.